మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీ ప్రజలకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చేసే పని 1కి 10 సార్లు చెప్తూనే ఉండాలి. ఆ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు బలంగా? ఇది జనరల్గా 2019లో మేము ఇప్పుడు మీరు అడిగితే గుర్తొచ్చింది, డిడ్ ఏ మిస్టేక్. పనులు చేసుకుంటూ పోయాం. అసలు 2014-19 అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదొక చరిత్ర. సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ గడచిన 30-40 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాలు అన్నీ చేశాం. అవును, అభివృద్ధి చేశాం, సంక్షేమం చేశాం. రైట్. కానీ ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యామనంటే చెప్పిన పని ప్రజల వద్దకు చెప్పకపోవడం. అవును, ప్రజలకి ప్రభుత్వ పథకాలు అందాయి, అవును, ప్రజలకి సర్వీసెస్ అందాయి, డెవలప్మెంట్ చూశారు, కానీ అది మనం మాట్లాడకపోవడం. అవును. అంటే మాకు కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఒక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, రైట్, అరే నేను ఒక మంచి పని చేశాను, ప్రజలకి అది గుర్తుంటుంది కదా. నేను ఆ ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసా, డ్రైనేజ్ కట్టా, ప్రజలకి అది ప్రతిరోజు దానిపైనే నడుస్తాడు, అది ప్రజలకి అది గుర్తుంటుంది కదా. అందుకే నేను కాబట్టి మళ్ళీ నేను ఎందుకు రీట్రేట్ చేయాలి, నేను ఎందుకు చెప్పాలి ప్రతిసారి. కానీ జనరేషన్ మారుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఊరికి ఎవరు అభివృద్ధి చేశాడు అనేది ఎప్పుడు కూడా మనిషికి ఒక సహజమైన గుణం ఉంది. అవును, ఏదైతే సుఖం లేదో అది కలగనంత వరకు మనం బాధపడుతుంటాం. అవును, మనం అనుకునేది సపోజ్ పవర్ ఇంటరప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వచ్చినాక మర్చిపోతాం. పవర్ ఇంటరప్షన్ లేని పవర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మర్చిపోతాం. ఎవరది చేశారు, అది చేయడానికి ఎంత బాధపడ్డారు, ఎంత కష్టపడ్డారు, ఎంత నిధులు వెచ్చించారు, ఎంత సమయాన్ని వెచ్చించారు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు, మర్చిపోతారు. మళ్ళీ ఇంకో దానికోసం ఆశిస్తారు. ఆంధ్రుల ఆర్థిక రాజధాని విశాఖపట్నం, మీ నియోజకవర్గం ఆంధ్రుల రాజధాని, ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి కోతవేటు దూరంలోనే ఉంది. కానీ అభివృద్ధి అంతగా ఆశించిన విధంగా జరగలేదు. దానికి ఏమై అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఇప్పటి వరకు? అంటే కారణాలు ఏమై ఉండొచ్చు? శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి ఉన్నటువంటి ఒక పేరుంది, శాశ్వతంగా పేరుంది, వెనుకబడిన జిల్లా అని. అయితే వెనుకబడిన జిల్లా అని శాశ్వతంగా పేరు ఉండడానికి కారణం వెనుకబాటుతనంతో నిజంగా ఉన్నామా, లేక వెనుకకి నెట్టేయబడినటువంటి విధానంలో ఉన్నామా అనేది ఈరోజు మేము ఆలోచించాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పడిన వర్షపాతం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా పడదు. అవును, నిజం. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నదులు, నదీ పరివాహక ప్రాంతాలు బహుశా కృష్ణా పరివాహక ప్రాంతం లేదా గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, దానికి కూడా అప్లాండ్ ఏరియాస్ ఉంటాయి. అవును, కానీ మా జిల్లాలో నాగావళి ఉంది, వంశధార ఉంది, బాహుదా ఉంది, మహేంద్రతనయ ఉంది, చాలా ఉన్నాయి. అవును. అయితే ఆ వనరులు మేము సద్వినియోగం చేసుకునే దాంట్లో కొంత వెనుకబడ్డామనడంలో ఎటువంటి సందేహం లేదు. కారణాలు ఏదైనా కావచ్చు. ఈరోజు మా శ్రీకాకుళం జిల్లాలో నేను మొన్న ఒకసారి రివ్యూకి మేము కూర్చున్నప్పుడు నేను అంతా పరిశీలన చేస్తే గతంలో ఉన్నటువంటి ఏదైతే మా బొబ్బుల ఎస్టేటు, విజయనగరం ఎస్టేటు, ఆ టైంలో ఆ కాలంలో నిర్మించినటువంటి ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు కూడా మేము సాగు చేసుకుంటున్నాం తప్ప భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈరోజు కూడా పూర్తి కాలేదు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రాజెక్టులకి కలిపి ఒక 2,000 కోట్ల రూపాయలు కానీ మ్యాక్సిమం ఖర్చు పెట్టగలిగితే శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. వంశధార కావచ్చు, నాగావళి రీమోడరేషన్ కావచ్చు, వంశధార రీమోడరేషన్ కావచ్చు, వంశధార ఎక్స్టెన్షన్ ఆఫ్ కెనాల్ కావచ్చు, అట్లానే బాహుదా మీద కావచ్చు, అట్లానే మహేంద్రతనయ పైన కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కడెక్కడైతే ఎప్పుడో 60, 70, 80 సంవత్సరాల క్రితం
నిర్మించినటువంటివి కూడా ఈరోజు శిథిలావస్థలో ఉంటే వాటి పునర్నిర్మాణం కూడా అవసరమైనటువంటి పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అవును. వాటన్నిటిని కలిపి నేను చెప్తుంది. అవును. అట్లానే మా దగ్గర ట్రిబ్యూటరీ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే కృష్ణా జిల్లా వేరాజ్ గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాలువల సిస్టమ్ ఎంతైతే ఉందో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఎస్టాబ్లిష్ అయింది. దానికి సపరేట్గా కార్యాలయాలు కూడా ఉంటాయి. దానికి ఇంజనీర్లు ఉంటారు, ఏఐ ఉంటాడు, డిఈలు ఉంటారు, ఈఈలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. సో వేరే మా దగ్గర ఓన్లీ ఫీల్డ్ కెనాల్స్ కాలువలే తప్ప డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అవును. దానికి మాకు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా న్యాచురల్ ట్రిబ్యూటరీ ద్వారానే మాకు ఉంటుంది. ఆ సిస్టమ్ కింద కూడా మాకు కొంత ప్రాంతం కొంత వ్యవసాయం చేసుకోవడానికి కొంత ఆయకట్టు కూడా ఉంది.